రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్లో కలెక్టర్పై దాడి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ కోసం భూ కేటాయింపుల అంశంపై మాట్లాడేందుకు వచ్చిన కలెక్టర్తో పాటు అధికారులను గ్రామస్తులు కొట్టారు. అయితే ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా రేవంత్ సర్కారు సీరియస్ అయింది. ఇందులో భాగంగానే వికారాబాద్లో జరిగిన దాడిపై మంత్రి శ్రీధరబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్, ఎస్పీ, ఐజీ అలాగే హాజరయ్యారు. దాడికి అధికారులు వైఫల్యమే కారణమని మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రైట్ వికారాబాద్లో కలెక్టర్పై దాడి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. లగిచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ కోసం భూ కేటాయింపుల అంశంపై మాట్లాడేందుకు వచ్చిన కలెక్టర్తో పాటుగా అధికారుల్ని గ్రామస్తులు కొట్టారు. అయితే ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా రేవంత్ సర్కారు సీరియస్ అయింది. ఇందులో భాగంగానే వికారాబాద్లో జరిగిన దాడిపై మంత్రి శ్రీధరబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్, ఎస్పీ, ఐజీ హాజరయ్యారు. దాడికి అధికారుల వైఫల్యమే కారణమని మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా చిచ్చు రగిలిందని చెప్పాలి. ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో ఏదైతే ఫార్మా సెజ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు కడా అధికారి వెంకటరెడ్డి మరియు తదితర అధికారులపై నిన్న లగచర్ల మరియు పోలేపల్లి, హకీంపేట్, తర్వాత తాండా వాసులు మొత్తం దాడులు చేశారు. అయితే ఈ దాడిలో ఏదైతే కడా అధికారి వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే తమకు ఫార్మాకు సంబంధించిన పరిశ్రమ వద్దంటూ ఇక్కడ కాలుష్యానికి సంబంధించి తమ పూర్తి ఏదైతే భవిష్యత్తు కూడా నాశనం అవుతుందంటూ కూడా వాళ్ళు ఏదైతే ఫార్మా సెజ్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే గత 10 రోజుల కింద ఏదైతే మండల కాంగ్రెస్ నాయకునిపై కూడా దాడి చేసి గ్రౌండ్ లో నిర్బంధించారు. అది జరిగి 10 రోజులు కాకముందే ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణమైన ఉన్నతాధికారులపై కూడా రైతులు తిరగబడినటువంటి నేపథ్యం ఉంది. అయితే నిన్న ఏదైతే ఈ గ్రామాలకు సంబంధించిన ఏదైతే రైతులు ఉన్నారో వారు మొత్తం ఏదైతే ప్రజాభిప్రాయం వచ్చిన అధికారులపై పూర్తి దాడులు చేసి వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో నేడు కలెక్టర్ ప్రతీక్ జైన్ మంత్రి శ్రీధరబాబును కలిశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో పాటు ఏదైతే నిన్న జరిగిన దాడి సంఘటనపై ఎందుకు జరిగింది, ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు మంత్రి దృష్టిలో పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీధరబాబు కూడా దీనిపై కొంత సీరియస్ అయ్యారు. అధికారులు కొంత సమయాన్ని పాటించాల్సి ఉండేదని కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే గత రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు ఈ గ్రామాలకు సంబంధించిన గ్రామాలకు వెళ్లి కరెంటు తీసేసి దాదాపు 40 నుంచి 52 మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. పూర్తి వివరాలు దీనికి సంబంధించి ఇప్పటికైతే అధికారులు ఎవరు చెప్పడం లేదు. 15 మందిపై దీనికి సంబంధించి కేసులు కూడా ఎఫ్ఐఆర్ చేసినట్టు కూడా ఏదైతే ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఏదైతే అధికారులపై దాడికి పాల్పడ్డారో వారిని ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు, ఉపేక్షించలేదు. వాటిపై లీగల్ గా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సత్యనారాయణ చెప్పారు. ఈ నేపథ్యంలో గత రాత్రి 2 గంటల ప్రాంతంలో రైతులు ఈ గ్రామాలపై పడి దాదాపు 52 మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంట్లో కొంతమంది మహిళా రైతులు కూడా తాండాకు సంబంధించి వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు మాత్రం అటు పోలీసులు మాత్రం చెప్పట్లేదు. ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే నిర్మానుష్య వాతావరణం నెలకొన్నది. ఎవరు కూడా రైతులు కూడా మీడియాకు సంబంధించి అదిగా ఎవరితో మాట్లాడటం లేదు.
లేదు. పూర్తి వివరాలు కూడా ఎవరు కూడా వివరాలు ఎలా జరిగిన సంఘటన అన్న ఏదైతే పూర్తి వివరాలు కూడా చెప్పట్లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే నిశ్శబ్ద ఛాయలు నలుపుకున్నాయి. ఏదైతే తమకు సంబంధించి తమ ఏదైతే జీవన ఏదైతే దీనికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పూనుకుందంటూ కూడా వాళ్ళు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఏదైతే సొంత నియోజకవర్గం కొడంగల్ కావడంతో అక్కడ ఉపాధి లక్ష్యంగా ఏదైతే పాలమూరు జిల్లాలో వలసలు నివారించాలి, ఇక్కడ యువతకు ప్రధానంగా ఉద్యోగాలు కల్పించాలన్న నేపథ్యంలోనే దాదాపు 1370 ఎకరాలు భూసేకరణకైతే ప్రభుత్వం పూనుకున్నదనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి కొంత గైరానుతో పాటు కొన్ని పట్టా భూములు కూడా 800 మంది రైతులతో సేకరించాలని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో నిన్న కలెక్టర్ తో పాటు మరికొంతమంది అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరణకు వెళ్లారు. ఇది పూర్తిగా ఏదైతే ప్రీ ప్లాన్ అంటే ప్లాన్ వేసుకునే వీళ్ళు దాడికి పాల్పడ్డట్టు కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. మరో పక్క రైతులు మాత్రం తమ ఏదైతే జీవనానికి సంబంధించి పూర్తి స్థాయి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వ్యవసాయదారులను పూర్తిగా రైతులను మా జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ ఏదైతే ఫార్మాసిటీ తెస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో కొంత నిర్మానుష్యం నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగనున్నాయి, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న భయభ్రాంతుల్లో రైతులు ఉండగా పోలీస్ అధికారులు మాత్రం వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి కూడా కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. కొంత సమన్వయం పాటించాల్సిందే. రైట్ ప్రదీప్, ఒకటి ప్రధానంగా అంటే లగిచర్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఒక పార్టీ ప్రమేయం ఉంది, ఆ పార్టీ కావాలనే ప్రీ ప్లాన్ ప్రకారమే వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో 15 మంది దాదాపుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, సో ఇందులో మిగతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు నిజంగానే వారి యొక్క నిరసన తెలిపే క్రమంలోనే దాడి చేసే ప్రయత్నం చేశారా? సో ప్రధానంగా పార్టీ ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పోలీసులు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇది మొత్తంగా రైతులకు సంబంధించిన అంశంగానే పోలీసులు ఇప్పటికైతే భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ చెందిన సురేష్ అనే ఒక వ్యక్తి దాదాపు 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసినట్టు కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో తీశారు. ఇంకా లోతుగా పోలీసులైతే దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ సంఘటనకు సురేష్ అనే వ్యక్తి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అతన్ని గాలించేందుకు కూడా పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఏదైతే గ్రామాల్లో రైతులను పరామర్శించేందుకు మధుసూదనాచారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పట్నం నరేందర్ రెడ్డి తదితర నాయకులు ఏదైతే కొడంగల్ నియోజకవర్గం వస్తుండగా పరిగి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏదైతే పరిస్థితి కొంత చెయ్యి దాటే విధంగా ఉంది, ఉద్రిక్తంగా ఉంది కాబట్టి మీరు వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళు పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారి పోలీసులతో నాయకులు వాగ్వాదం చేశారు. ఏదైతే కావాలనే ప్రభుత్వం ఉపాధి పేరిట ఏదైతే రైతులకు సంబంధించిన భూములను లాక్కుందేందుకు ప్రయత్నిస్తుంది, ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా అధికారులు వెళ్ళడం కూడా కొంత తప్పుగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తాము న్యాయానికి ఏదైతే ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో జరిగిన సంఘటన నేపథ్యంలో పరామర్శకి వెళ్తున్నాం తప్ప వేరేది కాదని పోలీసులకు చెప్పినా కూడా వారు అనుమతి లేదు, వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి కొంతమంది ఏదైతే రాజకీయ రంగు పులుమేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా మాత్రం ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన అంశంగానే పోలీసులు పరిగణిస్తున్నారని కూడా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు ఉన్నతాధికారులు మాత్రం ఇది ప్రీ ప్లాన్డ్ గా ఐజీ సత్యనారాయణ మాత్రం ప్రీ ప్లాన్డ్ గా ఉద్దేశపూర్వకంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజులు ఎలాంటి ఒకటి ప్రదీప్ ఏమైనా ఇప్పుడైనా ఒకవేళ అంటే అక్కడ రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మా కంపెనీకి సంబంధించిన అపోహలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించినటువంటి అపోహలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిఫై ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందా? అంటే ఈ ఫార్మా సెజ్జుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చల వద్ద పోలేపల్లి సెజ్జులో ఏదైతే రైతులు అనుభవించిన వాటిని తాము చూసామంటూ ఏదైతే చర్మ సంబంధిత వ్యాధులు, ప్రాణాంతకమైన నీటి కాలుష్యం, వాయు కాలుష్యం జరిగి ఇక్కడ కొంత నష్టపోయిన నేపథ్యంలో వారిని పరిశీలించిన తర్వాతనే వీళ్ళు వ్యతిరేకిస్తున్నామంటూ రైతులు చెప్తున్నారు. ఏదైతే ఫార్మా సెజ్జు వల్ల జరిగే కాలుష్యం రాబోయే రోజులు భావితరాలకు కూడా కొంత
ఇబ్బంది కలుగుతుంది, భావితరాలు పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తాము ఈ ఫార్మా సెజ్ కాకుండా వేరే ఏ పరిశ్రమ వచ్చినా తాము స్వాగతిస్తామంటూ భూములు కూడా ఫ్రీగా అంటే ఉత్తగా ఇచ్చేందుకు కూడా తాము సుముఖంగా ఉన్నామంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఫార్మా సెజ్ మాత్రం ఇక్కడ వద్దంటూ కేవలం తమ జీవనం ఏదైతే వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని భూములే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులం కాబట్టి తమ పొట్ట కొట్టొద్దంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిన్న అధికారులు కొంత ఏదైతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడినది తాము అధికారులపైకి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. తాము మాత్రం దాడి చేయలేదంటూ రైతులు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయి ఏదైతే దర్యాప్తు తర్వాత దీన్ని వీడియో అయితే పోలీసులు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటే వీడియోల ద్వారా ఒక్కొక్కరిని పరిశీలిస్తూ కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ గ్రామాల్లో దాదాపు 4 నుంచి 5 గ్రామాల్లో మాత్రం కొంత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న భయాందోళనలో రైతులైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. మొత్తానికి కలెక్టర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది అంశాన్ని దాడిగా దీన్ని చూడొద్దు అన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే దాదాపుగా రైతుల వ్యతిరేకత కాస్త రాజకీయ రంగు పులుముకుంటుందా, కొన్ని పార్టీల ప్రమేయం ఉందన్నటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. సో విచారణ కూడా పోలీసులు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఫల్యం ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకు ముందస్తుగా దాడి జరిగే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ముందుగా చర్యలు తీసుకోలేదన్నటువంటి కోణంలో కూడా అక్కడ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం కూడా శ్రీధర్ బాబు వెళ్ళటం పూర్తిగా సీరియస్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక మరొక అంశం ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల నుంచి ఏవైతే వ్యతిరేకత వస్తున్నాయో దానికి క్లారిఫై ఇచ్చే అవకాశం కూడా ప్రభుత్వం కనిపిస్తుంది. లేదంటే విరమించుకుంటుందా, దాడి వెనక కారణాలేంటి కూడా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 15 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. కలెక్టర్ ప్రధానంగా దీన్ని దాడిగా చూడొద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.